BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, కేసీఆర్ హాజరు. ట్విస్ట్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించడంతో ఈ సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా దూరంగానే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషించారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరైతే బీఆర్ఎస్ ప్రతిష్ట మరింత మసకబారుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలు శ్రేణుల్లో వ్యక్తం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికే ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావడం ఇదే తొలిసారి. ఇలా ఉండగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కూటికి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమకు విడిగా సిట్టింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. వీరి ప్రెజెన్స్ సహజంగానే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుంది. గతంలో తాను అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేసే అవకాశం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా వారి సమాధానం ఉంటుందన్నది తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అసెంబ్లీలో తాము విడిగా కూర్చునేందుకు తగిన సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.